అమరావతి నగర నిర్మాణ పనులను నవంబర్ 1వ తేదీ నుంచి పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నెల 28వ తేదీన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేస్తున్నందున ఇక నిర్మాణ పనులు జాప్యం లేకుండా సాగించాలని ఆయన సూచించారు. లక్ష్యం 2018 అనే నినాదంతో పరిపాలనా నగరం ఇతర మౌలిక సదుపాయాల పనులను ఆరంభించి వేగవంతంగా పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిపాలన భవనాల నిర్మాణ పనులను ప్రారంభించడం ద్వారా అమరావతి నగర నిర్మాణానికి ఒక ఊపు రావాలన్నారు. ఈ వేగం సరిపోదని మరింత చురుగ్గా పనులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కోర్ క్యాపిటల్ ఒక్కటే కాకుండా మొత్తం రాజధాని ప్రాంత సమగ్ర అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా లక్ష్యం 2018 అనే కాన్సెప్టుతో కన్సల్టెన్సీ సంస్థ మెకన్సీ ఇచ్చిన ప్రజెంటేషన్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ల్యాబ్ విధానం ద్వారా రాజధాని నిర్మాణ పనులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడానికి ఈ ప్రణాళికను రూపొందించినట్టు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ని కంప్లీట్ చేయాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన 1600 కిలోమీటర్ల లెంత్ లో ఏదైతే రోడ్స్ ఉన్నాయో రోడ్స్, వాటర్, పవర్, డ్రైనేజీ, సివరేజ్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలని, ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే అక్కడ 2 రిజర్వాయర్లు కడుతున్నాం, కొండవీటి వాగు, పాలవాగు రెండింటిని వైడెన్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పవర్ లైన్స్ ని రీరూటింగ్ చేయాలని. ఎవరైనా వచ్చి ఎక్కడైనా ఉండాలి అంటే, రెసిడెన్షియల్ ఉండాలంటే ఫస్ట్ అడిగేది హాస్పిటల్స్ ఉన్నాయా, పిల్లలకి స్కూల్స్ ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయని అడుగుతారు. అందుకని వీటన్నిటిని కూడా 2018కి ఎస్టాబ్లిష్ అయ్యేటట్టుగా వర్క్ చేయాలని. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇసుక, గ్రావెల్, ఇటుకలు, ఇతర నిర్మాణ సామగ్రిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. వీటి నిమిత్తం సమీపంలో ఉన్న వనరులను వినియోగించుకోవడం ద్వారా 3,000 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేసినట్లు ముఖ్యమంత్రి దృష్టికి సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెచ్చారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమయ్యే ఇసుక కోసం సమీపంలోని కృష్ణా పరివాహక ప్రాంతాన్ని గుర్తించామని తెలిపారు. ఈ ఇసుకను ఇక్కడే పూర్తిస్థాయిలో నిల్వ చేసి ఉంచాలని, వేరే అవసరాలకు ఇతరులు తరలించుకుపోకుండా సీఆర్డీఏ తన నియంత్రణలో ఉంచుకోవాలని సీఎం సూచించారు. నది ఒడ్డున కాకుండా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు జరపడం ద్వారా నదీ సామర్థ్యం కూడా పెంచుకునే వీలుందని జలవనరుల శాఖ అధికారి సూచించగా ఆ దిశగా ప్రయత్నాలు చేయమని సీఎం చెప్పారు. పెద్ద ఎత్తున అవసరమయ్యే సిమెంట్ కోసం రాజధానికి దగ్గరలోనే ప్లాంటును ఏర్పాటు చేసుకునేందుకు తయారీదారులకు అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో ఎవరు కూడా వాస్తు సక్రమంగా లేదంటూ భవంతులు కూల్చకుండా ఇప్పుడున్న వాస్తు పండితుడి నేతృత్వంలో మరికొందరు వాస్తు నిపుణులతో ఒక కమిటీ వేసి వాస్తు సంబంధిత సలహాలు తీసుకుందామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ప్రకాశం బ్యారేజ్కు యువతల ఉన్న ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉన్నదని, అవతలి వైపు కొండపై బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అమరావతిలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరిసేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ సారథ్యంలో కృష్ణుడి మందిరం నిర్మాణమవుతాయని, వీటితో పాటు మసీదు, చర్చిల నిర్మాణం కూడా చేపట్టి అన్ని వర్గాల వారికి అమరావతి దర్శనీయ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏదైతే మనకు 20 కిలోమీటర్ లెంత్ రివర్ ఉందో ఆ రివర్ పక్కన ఉండే బండను స్ట్రెంథన్ చేసి ఆ ముందుండే ఏరియా మొత్తాన్ని యాక్చువల్ గా డెవలప్ చేసి ఒక టూరిజం గా డెవలప్ చేయాలని 2018 కల్లా ఒక సెంట్రల్ పార్క్ 50 ఎకరాల్లో, రీజనల్ పార్క్ ఒక 25 ఏకర్స్, ఒక ఐకానిక్ బిల్డింగ్ మినిమం 1 మిలియన్ స్క్వేర్ ఫీట్తో, తర్వాత రివర్ పైన ఐకానిక్ బ్రిడ్జెస్ ఒక 2 బ్రిడ్జెస్ వచ్చేటట్టుగా వీటిని 2018కి కంప్లీట్ చేయాలనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు అమరావతిలో సేదతీరేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని చంద్రబాబు తెలిపారు. అమరావతి రివర్ ఫ్రంట్, అమరావతి ఐలాండ్స్ అభివృద్ధి కోసం ఇప్పటి నుంచే అంతర్జాతీయ ఏజెన్సీలతో సంప్రదించి అక్కడ ఎటువంటి ఎంటర్టైన్మెంట్, రిక్రియేషన్ ఏర్పాట్లు ఉండాలో పరిశీలించుకోవాలన్నారు. ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన పనులపై మెకన్సీ రూపొందించిన ప్రణాళికలో అవసరమైన మార్పులను సీఎం సూచించారు. పరిపాలన నగరంలో ప్రభుత్వ భవన సముదాయాలే కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి సమీపంలోనే ఆవాసాలు కూడా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణాల ఆర్కిటెక్ట్ ఎంపికపై మళ్లీ టెండర్ పిలిచామని సీఆర్డీఏ కమిషనర్ వెల్లడించారు.